4వ తరగతి సంసిద్ధత రెండో రోజు. స్వాగతం. కింది పదాలను చదవండి, చిత్రాలతో జతపరచండి. ఇక్కడిచ్చిన పదాలను ఈ చిత్రాలతో మనం అంటే ఈ బొమ్మలతో జతపరచాలి. ఖరం, ఖరం అంటే గాడిద. జషం, జషం అంటే చేప. కమఠం అంటే తాబేలు. పింఛం అంటే ఈక. భవనం ఇది డాబా లాంటి ఇల్లు. ఫలం అంటే ఇక్కడ సీతాఫలం ఇచ్చారు. ఢంకా, మేఘం అంటే మబ్బులు. రథం, ధనం డబ్బు. కింది మహాప్రాణాక్షర పదాలను వాక్యాలను చదవండి. ఏనుగు ఘీంకారం, నెమలి పింఛం, దేవుని రథం, రాజభవనం, మేఘమాల, జషం. కమఠం నీటిలో ఈదుతుంది, ఘటం నిండా నీరు ఉంది. చదవడం, వ్యక్తపరచడం. కింది మహాప్రాణాక్షరాలను అక్షరమాల పటంలో గుర్తించి చదవండి. మహాప్రాణాక్షరాలు అంటే ఇలా వర్ణమాల చాట్లో ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు అన్నమాట. ఇవి చదువుతున్నాను. ఖ, భ, ఘ, ఛ, ఫ, ధ, ఝ, ఠ, ఢ. మహాప్రాణాక్షరాలని నొక్కిపట్టి చదవాలి. కింది పదాలను చదవండి, మహాప్రాణాక్షరాలకు గీత గీయండి. ఈ పదాలను చదివి వీటిలో మహాప్రాణాక్షరాలు ఏమున్నాయో ఆ అక్షరానికి మనం గీత గీయాలి. కమఠం, కమఠంలో ఠ మాత్రం మహాప్రాణాక్షరం, దీనికి గీత గీయమన్నారు. మేఘం, మేఘంలో ఘ. జషం, జషంలో ఝ. ధనం, ధనంలో ధ. ఫణి, ఫణిలో ఫ. కథ థ. ఖరం ఖ. భరణం భ. పింఛం ఛ. ఢమ ఢమ, రెండు ఢాలు ఉన్నాయి, ఢ డ. ఇవి మహాప్రాణాక్షర పదాలు. రాయడం. కింది పదాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ బ్రాకెట్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రశ్నకి జవాబు ఇందులో ఏముందో చూసి మనం రాసుకోవాలి. మొదటి ప్రశ్న, సముద్రంలో ఎగసిపడేది ఏమిటి? సముద్రంలో ఎగసిపడేది ఏంటి? అల. అలా ఇక్కడ రాయాలి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి? ఈ పైన వాటిలో పిల్లలు ఏది ఎక్కువ ఇష్టపడతారో చూద్దాం. అలా అయిపోయింది కదా. ఊడ, గద, ఆట, మంట. వీటిలో ఏది ఎక్కువ ఇష్టపడతారు అంటే ఆటను ఎక్కువగా ఇష్టపడతారు. చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏది? ఇంకా రెండు అయిపోయినాయి, మూడిట్లో చూసుకుందాం. ఓడ, గద, మంట. చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం మనం ఏం కాచుకుంటాం? మంట. చలి కాసుకుంటాం కదా, మంట దగ్గర మంట. మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది? మర్రి చెట్టు నుండి ఏం వేలాడతాయి? ఓడలు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడ ఓడ ఉంది కదా, ఓడ రాయాలి. ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం పేరేమిటి? ఇక్కడ ఒకటే మిగిలింది కదా, ఆంజనేయుడి భుజం మీద ఉండేది కూడా గద. కింది వాటిలో మహాప్రాణాక్షరాలతో ఉన్న పదాన్ని గుర్తించండి. ఈ పదాల్లో మహాప్రాణాక్షరాలు ఇందాక మనం చూసాం కదా, ఆ మహాప్రాణాక్షరాలు ఇందులో కూడా ఉన్నాయంట. కొన్నిట్లో ఏంటన్నది మనం చూడాలి. ఇక్కడ 4 ఇచ్చారు, 4ట్లో ఒక దాంట్లో మహాప్రాణాక్షరం ఉంటుంది, దాన్ని చూద్దాం. కంచం ఇందులో లేదు, లంచం ఇందులో లేదు, పింఛం ఇందులో ఉంది, మంచం ఇందులో లేదు. సో బ్రాకెట్లో ఈ రాయాలి. భవనం, బడి, బండి, బంక. మహాప్రాణాక్షరం భ అనమాట, అంటే ఆలో ఉంది. ఠ అనే మహాప్రాణాక్షరంతో ఉన్న పదాన్ని రాయండి. దీని మీద ఏం రాద్దాం? ఠ మీద కమఠం. ఒక పదం రాయమన్నారు, రాసేసాం.
ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ మీ టీచర్ మీకు చెప్తారు.